ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ జిల్లా భీమిలిలోని పలు ప్రాంతాల్లో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ రోడ్ షో నిర్వహించారు. సచివాలయం పరిధిలో కులం, మతం, ప్రాంతమని చూడకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రతి ఒక్క సామాన్యుణ్ణి లక్షాధికారిని చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డినే చూడాలనుకుంటున్నారని అవంతి శ్రీనివాస్ అన్నారు. దయచేసి మన అవంతి శ్రీనివాస్ గారికి ట్రాఫిక్ ఇబ్బంది పెట్టద్దు. దయచేసి దానికి కారణం ప్రతి సచివాలయంలో పరిధిలో ఈ 5 సంవత్సరాల కాలంలో వాళ్ళ కులం ఏంటి, మతం ఏంటి, ప్రాంతం ఏంటి, వాళ్ళ పార్టీ ఏంటి చూడకుండా అర్హత ఉన్నటువంటి ప్రతి పేదవాడికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు మినిమం 20 కోట్లు ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క సామాన్యుని కూడా లక్షాధికారం చేసినటువంటి ఘనత జగన్మోహన్ గారికి దక్కుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా, ముఖ్యంగా పేద ప్రజలు ఎక్కడున్నారో ఆ పేద ప్రజలు పెన్నిదిగా, పేద ప్రజలు దేవుడిగా జగన్మోహన్ గారు ఉన్నారు. మరి అందుకనే పేద ప్రజలందరూ కూడా ఇవాళ మరి ఆయనని ఒక భగవంతుల్లా భావించడానికి ఇవాళ ఓటు వేయాలి, ఓటేసి రుణం తీర్చుకోవాలని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మరి ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు అపూర్వమైన స్వాగతం దొరుకుతుంది. ఇవాళ కొంతమంది కొన్ని మీడియా సంస్థలు కానీ, కొంతమంది చంద్రబాబు నాయుడు గారి కూటములు కానీ, కుట్రలు కానీ ఎన్నైనా చేయొచ్చు. కానీ ప్రజలు మాత్రం జగన్ గారికి ఓటు వేయాలి, ఆయన ముఖ్యమంత్రి చేయాలని మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. ఒక అఖండమైనటువంటి